దక్షిణ అమెరికాలో బలమైన నేతగా పేరున్న నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అత్యంత రహస్య ఆపరేషన్ ద్వారా మదురో దంపతులను వారి నివాసం నుంచి అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నేరుగా న్యూయార్కుకు తరలించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇకపై వెనిజులాను తామే నడుపుతామని ట్రంప్ ప్రకటించడం ఒకెత్తైతే, ఆ మరుసటి రోజే ఆయన అనుచరుడు మార్కో రూబియో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వెనిజులాలో ఒక పటిష్టమైన సరైన ప్రజాస్వామ్య మార్పు వచ్చే వరకు ఆ దేశ బాధ్యతలను తన నేతృత్వంలోని బృందం చూసుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రూబియో రక్షణ మంత్రి పీట్ ఎక్సెట్లను చూపిస్తూ వీరిద్దరూ వెనిజులా పాలనను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వినడానికి దేశ ఆక్రమణలా అనిపించడంతో అమెరికాలోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లలోని ఒక వర్గం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గందరగోళం మధ్య విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్ మాటలకు కొత్త అర్థం చెప్పారు. అమెరికా నేరుగా వెనిజులా ప్రభుత్వాన్ని నడపదని అన్నారు. ట్రంప్ ఉద్దేశం వెనిజులాను ఆక్రమించటం కాదు, మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవడం, ఆ దేశ చమురు సంపద ప్రజలకు చేరేలా చూడటం మాత్రమే అని రూబియో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది పాతకాలపు విదేశాంగ విధానం కాదని, ఇది వెస్ట్రన్ హెమిస్పియర్ భద్రతకు సంబంధించిన చర్య అని ఆయన నొక్కి చెప్పారు. నిజానికి నికోలస్ మదురోపై 2020 నుంచే అమెరికాలో తీవ్రమైన కేసులు ఉన్నాయి. మదురో ప్రభుత్వం కేవలం రాజకీయ పాలన కాదని, అదొక పెద్ద డ్రగ్ కార్టెల్ అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. అమెరికాలోని టన్నుల కొద్దీ కొకైన్ను సరఫరా చేస్తూ నార్కో టెర్రరిజంను ప్రోత్సహిస్తున్నారని ఆయనపై కొత్త అభియోగాలు కూడా నమోదయ్యాయి. న్యూయార్క్ చేరుకున్న మదురోను డీఈఏ ఏజెంట్లు తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికా చర్యను ఖండిస్తూ తనను తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు. ఇది వెనిజులాలో రెండు ప్రభుత్వాల మధ్య పోరుకు దారితీసేలా ఉంది. ఇక వెనిజులా రాజధాని కరాకస్లో పరిస్థితి చూస్తే చాలా భయానకంగా ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. షాపులు, పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి అమెరికా తన దళాలను ఈ ప్రాంతంలో మోహరిస్తూనే ఉంది. తాజాగా సిఐఏ డ్రోన్ దాడులు కూడా జరిగాయి. మదురో లేని వెనిజులా ఇప్పుడు ఎటువైపు వెళుతుంది? అమెరికా నియంత్రణలో అది బాగుపడుతుందా లేక మరిన్ని గొడవలకు కేంద్రమవుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ట్రంప్ తన రెండో విడతలో ప్రపంచ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపివేశారు.